కూడా ఉన్నత స్థానాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి దాన్ని ఏ రకంగా తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటాను. ఎప్పుడు దాన్ని అన్ని కోణాల్లో ఆలోచన చేసి తీసుకుంటాను. మీరు చెప్పిన దానికి వెమ్మటే రిప్లై తీసుకుంటే మళ్ళీ మేము కూర్చోవటం ఎందుకు? మళ్ళీ కమిటీ మీటింగ్ పెట్టాలనుకున్నాం కదా. ఏదో ఒకటైనా ఏమంటుందంటే నేను ఏదున్నా కానీ సీఎం వచ్చిన తర్వాత తెలుసుకుంటాను అంటే ఆమెకు మరొకసారి పార్టీ కానీ క్రమశిక్షణ సంఘం పైన ఏ గౌరవం లేకుండానే ఇట్లాంటి మళ్ళీ అటువంటిది మీకు చెప్పిందే కానీ నాతో మాట్లాడింది, ఇప్పుడే మాట్లాడాను. అందుకని గౌరవం లేదనేది తప్పది. గౌరవం నాకు ఆమె మీద ఉంది, ఆమె మీద నాకుంది. ఇక్కడ సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఏం జరిగిందనే దాని మీద అన్న తమ్ముడు అక్క చెల్లెలు చుట్టాలతో సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తే అది మాత్రం అంటే నేను కొండా సురేఖ గారు నాతో మాట్లాడారని చెప్పాను. మాట్లాడారో లేదో వారిని అడగండి. నేను ఏం మాట్లాడారనేది నీకు చెప్తే మళ్ళీ మీటింగ్ ఎందుకు పెట్టాలి? నేను ఏం నేను మొన్న హలో అన్న ఒక్క మాట చెప్తాను. హరి ఇదిగో నిన్న ఒక్క మాట ఈ మెగారెడ్డి గారి తరఫున ఒక 200 మంది నాకు మన కలవకుర్తిలో వచ్చి కంప్లైంట్ చేసి చెప్పి అదంతా చేసి అట్లా మాట్లాడి ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదని చెప్పాను. కానీ నేను ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి ఏం చేస్తారనేది మీకు చెప్పను. మీరు వెళ్ళిపోండి. మీరు ఇచ్చారు కదా. ఏది కమిటీ నేను మా కమిటీ మెంబర్స్తో మాట్లాడి ఆ టైం తీసుకుంటూ త్వరలోనే నెల ఉండవు. ఎప్పుడు ఉండదు? రేపు ఇప్పుడే కదా మీటింగ్ అయింది. పార్లమెంట్ లేదు మాకు కమిటీ మీటింగ్లు కూడా నిన్న మొన్న ఉంటే జార్ఖండ్